అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 44. దివిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు హర్ష. తన పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ హర్ష గారు. మైనర్ ఇంజ్యూర్స్ అయ్యాయి. బ్లడ్ లాస్ అవ్వడం వల్ల బ్లడ్ ఎక్కిస్తున్నాం. తను మెంటల్గా కాస్త డిస్టర్బ్గా ఉంది. ఎందుకో తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. హర్ష డాక్టర్ మాటలకి అతడి కళ్ళు ఎర్రటి చారికలు పులుముకుంటే అతడి భుజం మీద పడ్డ చేతికి రౌద్రంగా ఉన్న ఫేస్ కాస్త కూల్ అయింది. అతడి ప్రియసఖి అని అతడి బాడీకి తెలిసిందేమో. వెనక్కి తిరగకుండానే వైఫీ అన్నాడు. చూడకుండా ఎలా చెప్పేశారు హబ్బీ? నీ స్పర్శ నాకు తెలీదా వైఫీ? సరే కానీ దివికి ఎలా ఉంది? డోంట్ వర్రీ అంటూ తనతో పాటు దివి దగ్గరికి వెళ్ళాడు హర్ష. బెడ్ మీద పడుకొని ఉన్న దివిని చూసి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. పక్కన కూర్చొని ఎలా ఉంది దివి అన్నాడు ఆమె చెయ్యి పైన చెయ్యేసి. కళ్ళు తెరిచి హర్షని చూసి పర్వాలేదు భయ్యా అనింది. అసలు ఎలా పడ్డావు దివి అన్నాడు ప్రేమగా. అది భయ్యా కాలు స్లిప్ అయి పడ్డాను. పెయిన్స్ ఎలా ఉన్నాయి దివి అని అడిగింది అంజు. ఆమె మాటలు పట్టనట్లే ఊరుకుంది. నిన్నే దివి బాబీ అడిగిందిగా, సమాధానం చెప్పవేంటి అన్నాడు హర్ష. కాస్త తగ్గింది అనింది. హర్ష కళ్ళు చిన్నవి చేశాడు. అదే తగ్గింది బాబీ అనింది మళ్ళీ. ఓకే రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంటికి బయలుదేరారు ఇద్దరు. ఏమైంది హబ్బీ అలా డల్గా ఉన్నారు? ఎందుకు అంటున్న అంజు మాటలకి ఆమెను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు హర్ష. అతని తల నిమురుతూ ఏమైంది, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అంటున్న ఆమె మాటలకి ఏం మాట్లాడలేదు. చెల్లెళ్ళంటే అతనికి ప్రాణం. ఆ ప్రాణం వేరే వాళ్ళ కోసం అన్నను మర్చిపోయి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడినందుకు బాధేస్తుంది. నా చెల్లెలని ప్రేమించడంలో ఏదైనా తప్పు చేస్తున్నానా వైఫీ అన్నాడు. అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు హబ్బీ ఎలా మాట్లాడుతున్నారు అంటున్న అంజు మాటలకి అతని నుండి ఎలాంటి సమాధానం లేదు. చెప్పండి హబ్బీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను కాదు వైఫీ, నువ్వే చెప్పాలి అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది అంజుకి. నేనా? నేనేం చెప్పాలి అంటుంటే ఎందుకలా కంగారు పడుతున్నావు వైఫీ? ఏం లేదు, మీరు నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? అయినా మీ అంత ప్రేమగా ఎవరు చూసుకుంటారు చెప్పండి? వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళ తప్పు. నా చెల్లెళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను వైఫీ. వాళ్ళని నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను అంటున్న అతని మాటలకి చాలా బాధేసింది అంజలికి. నీకేమైనా పిచ్చా దివి? ఎందుకలా చేశావు? మరి నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావట్లేదురా? ప్లీజ్ అర్థం చేసుకో దివి. నీకు నువ్వే శిక్షించుకుంటే నాకు బాధేస్తుంది. నా మీద ప్రేమ లేదు కదా ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాన్రా. ప్రేమిస్తేనే బాధుంటుందా, లేకపోతే ఉండదా? నాకొక డౌట్ అర్జున్. బాబీ నిన్ను లవ్ చేస్తుంది కదా, నువ్వు కూడా తనని లవ్ చేస్తున్నావా? అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావా అనింది దివి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మార్నింగ్ హన్షి దివి ఇద్దరిని కాలేజ్కి తీసుకెళ్లాడు కదా అర్జున్. హన్షి కాలేజ్కి వెళ్ళిపోతే కోపంగా ఉన్న దివిని లోన్లీ ప్లేస్కి తీసుకెళ్లాడు అర్జున్. ఎందుకురా నన్ను ఇంతలా మోసం చేశావు అని కాలర్ పట్టుకొని అడుగుతుంటే నేను నిన్నెందుకు మోసం చేస్తాను, నీకేమైనా పిచ్చా అంటూ అరిచాడు అర్జున్. అవునరా, నాకు పిచ్చే. నువ్వంటే పిచ్చి. ఆ పిచ్చితో నన్ను ఇన్నాళ్ళుగా మోసం చేశావు. షటాప్ దివి. నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను? మరి మా బాబీకి ఎందుకు ప్రపోజ్ చేశావు అనగానే అతడి ఫేస్లో కన్నింగ్ స్మైల్. కమ్ అగైన్ అన్నాడు. అంజలి బాబీకి ఎందుకు ప్రపోజ్ చేశావు? నువ్వు నన్ను అనుమానిస్తున్నావే దివి అన్నాడు సైడ్ లుక్తో. ఏం మాట్లాడలేదు దివి. చెప్పు దివి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మరి ఏం చేయను? నేను ఇన్నేళ్లుగా నీ వెంట పడుతుంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. అంజు బాబీని నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పింది అంటున్నా దివి మాటలకి ఇప్పుడు నిజం చెబుతా విను. నేను తనని లవ్ చేయడం లేదు. తనే నన్ను లవ్ చేస్తుంది. అందుకే నీ అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది అంటున్న అర్జున్ మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది దివి. ఏంటి, అంజు బాబీ నిన్ను లవ్ చేయడం ఏంటి? అవును, నాకు ప్రపోజ్ చేసింది. నేను నో చెప్పానని నీకు అలా చెప్పినట్లుంది. నిజంగా చెబుతున్నావా? నన్ను నమ్మట్లేదు కదా? సర్లే నీ ఇష్టం, నమ్మితే నమ్ము లేకపోతే లేదు అంటూ అక్కడి నుండి వెళ్తుంటే కళ్ళ నీళ్లతో చూస్తూ అతడిని వెనక నుండి హత్తుకొని సారీరా, నేను నిన్ను అనుమానించాను. బాబీ ఇంతకీ తెగిస్తుందని అనుకోలేదు.
ఇన్నాళ్ళుగా తను చాలా మంచిది అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమవుతుంది మా భయ్యా తనని ఎంత లవ్ చేస్తున్నాడో. ఆ లో క్లాస్ గర్ల్ అంత మోసం చేస్తుందా మా భయ్యాని? పాపం తనని చాలా ప్రేమిస్తున్నాడు అంటున్న దివి మాటలకి సాడిస్టిక్ స్మైల్ అతని ఫేస్లో. అది జరిగింది ఇన్ హాస్పిటల్. మా బాబీని నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావా అంటున్న దివి మాటలకి షాక్ అయ్యాడు అర్జున్. చెప్పు అర్జున్, నేను లవ్ చేస్తున్నానని నీకు చెప్పానా? తనే నా వెంట పడుతుంది. లవ్ చేయాలనుకుంటే ఇన్నేళ్లుగా లవ్ చేస్తున్నా నిన్ను చేసేవాడిని కదా. తనని ఎందుకు చేస్తాను అంటున్న అర్జున్ మాటలకి అతన్ని గట్టిగా హత్తుకొని పెదవులని అందుకుంది. దివి అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని అర్జున్ గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఆమెను దూరం నెట్టాడు. ఎందుకిలా దూరం చేస్తున్నావు అని పిల్లోలో తలదూర్చి ఏడుస్తుంటే నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు దివి, సారీరా అంటుంటే ఏం చేస్తే వస్తాయిరా, ఇంకా ఏం చేయాలి అని అరుస్తుంది. ప్లీజ్ దివి, అలా అరిచి నీ హెల్త్ పాడు చేసుకోకు. నా గురించి నీకెందుకు, వెళ్ళిక్కడి నుండి అని కళ్ళు మూసుకుంది దివి. అర్జున్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని ఇంత హార్ట్లెస్గా ఎలా ఉంటున్నావు అర్జున్ అని ఆమె మనసులో భారం తగ్గే వరకు ఏడుస్తూనే ఉంది దివి. దివి అన్న పిలుపుకి కళ్ళు తుడుచుకొని చూసింది. పాల గ్లాస్తో ఆమె ముందున్నాడు అర్జున్. ఇవి తాగరా, నాకొద్దు. ఇలా మొండి చేయకు. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, అంతేకాని ఫుడ్ మీద చూపించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో అర్జున్, నన్ను పిచ్చిదాన్ని చేయకు. దివి, ఎందుకలా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నావు? ముందు పాలు తాగు. నాకొద్దు అని చెబుతున్నానుగా అంటూ పాల గ్లాస్ని విసిరి కొట్టింది. చెంపపై ఒక్కడు పీకాడు అర్జున్ కోపంతో. సారీరా అని ఆమెను హత్తుకొని నీ ఆరోగ్యం పాడవుతుంది, అలా చేయకు దివి అని లాలనగా చెబుతుంటే నాకేమైతే నీకెందుకు అర్జున్, నా వల్ల ఒకరు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటూ థర్మాస్లో ఉన్న పాలని గ్లాసులో పోసి ఆమె నోటి దగ్గర పెడతాడు. ఇక అతడిని చూస్తూ తాగుతుంది దివి. నథింగ్ టు వర్రీ, ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెక్ చేసి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అర్జున్ దివిని ఇంటికి తీసుకొస్తాడు. ఇక ఇద్దరి మధ్య మౌనం. అతడిని కదిలించాలనిపించలేదు దివికి. ఆమెను ఇంట్లో దింపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. ఎలా ఉందక్క? పర్వాలేదు హన్షి అని ఎటో చూస్తూ చెబుతుంటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన హర్ష డైరెక్ట్గా దివి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే బెడ్ మీద పడుకొని ఏడుస్తూ కనిపించింది. ఆమె దగ్గరికెళ్ళి తల మీద చేయి వేసి నిమురుతూ వై ఆర్ యూ క్రయింగ్ దివి అన్నాడు ప్రేమగా. అతని మాటలకి ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని నథింగ్ భయ్యా, నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చింది అనగానే అతడి గుండెల్లో కలుక్కుమంది. ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ నా ప్రేమలో ఏదైనా లోటు జరుగుతుందా దివి? అమ్మెందుకు గుర్తొచ్చింది అనగానే ఆ మాటకి కళ్ళ నీళ్లతో హర్షని చూసి అయ్యో అది కాదు భయ్యా, నీ ప్రేమలో ఎలాంటి లోటు లేదు అంటూ అతన్ని హత్తుకొని మనస్ఫూర్తిగా ఏడ్చింది. ఆమె తల నిమురుతూ డిన్నర్ చేశావా? చేశాను భయ్యా. ఎందుకు అబద్ధం చెబుతున్నావు? పదా అంటూ ఆమెను తీసుకొని బయటకు నడిచాడు. ఇక అయిష్టంగానే కూర్చుంది. అంజు హర్షకి దివికి వడ్డించింది. ప్లేట్లో మొగ్గులు వేస్తూ ఆలోచిస్తుంది కానీ తినట్లేదు దివి. హర్ష కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు. ఇక అన్న ప్రేమకి మనసు కరిగి నోరు తెరిచింది దివి. ఇక తనకి ప్రేమగా తినిపించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో దివి అని చెప్పి తన రూమ్ నుండి వెళ్ళిపోతుంటే భయ్యా అని ప్రేమగా పిలిచింది దివి. వెనక్కి తిరిగి చూశాడు హర్ష. పరుగున వచ్చి అతన్ని హత్తుకొని ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అంటూ ఏడుస్తూ ఉంది. ఏమైంది అని హర్ష అడగలేదు. దివి చెప్పలేదు. నీకు ఎలాంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటాను దివి. పిచ్చి ఆలోచనలు మానేసి స్టడీపై కాన్సన్ట్రేట్ చేయు. మనల్ని ప్రేమతో కావాలనుకునేవారు మనతో ఉంటారు అని చెప్పి ఆమెను వదిలి అక్కడి నుండి వెళ్తుంటే వాళ్ళు నన్ను కాదన్నా నాకు కావాలనిపిస్తుంది భయ్యా అంటున్న ఆమె మాటలకి వెనక్కి తిరిగి చూసి మీకోసమే బ్రతుకుతున్న భయ్యా గురించి ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఆలోచించాలి అనిపించలేదా దివి అనగానే గుండెని మెలిపెట్టినట్లు అయింది దివికి. నువ్విలా ఏడ్చి అందరి ముందు వీక్ అవ్వడం నాకు ఇష్టం లేదు దివి. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. మనం వేరే వాళ్ళ గురించి ఏడుస్తున్నామంటే వాళ్ళకి అంత అర్హత ఉండి తీరాలి. అలా లేదు అంటే అలాంటి వాళ్ళ కోసం కన్నీరు వేస్ట్ చేసుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని మంచిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. వెళ్తున్న తనని చూసి నువ్వు చెప్పినంత ఈజీగా వాడిని మర్చిపోవడం నా వల్ల కాదు భయ్యా.
పోతే ప్రాణాలు పోవాలి కానీ నా మనసు మరిచిపోవడానికి అంగీకరించట్లేదు అని ఏడుస్తూ ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ మెడ మీద కత్తి పెట్టి నన్ను ఎలాగైనా మామూలు మనిషిగా మార్చో, లేకపోతే నిన్ను శ్మశానానికి నేను పార్సల్ పంపిస్తాను డాక్టర్ అంటూ డాక్టర్ మెడ మీద కత్తి పెట్టాడు. మీరిలా చేస్తే మీకు ట్రీట్మెంట్ ఎలా చేయను? మరి నేను నడుస్తానని చెప్పు, అప్పుడు వదిలిపెడతాను. వీడి కాళ్ళు మొత్తం చచ్చుబడిపోయాయి, లైఫ్లో నడవలేడు, ఎలా నడుస్తాడని చెప్పను అని డాక్టర్ ఇన్నర్ ఫీలింగ్. చెప్పరా, నడిపిస్తావా లేక చంపనా? నా చేతిలో ఏం లేదు సార్, అంతా ఆ దేవుడి దయ అంటున్న వాడి లోపల ఉన్న రాక్షసుడు బయటకు వచ్చి, అంతా దేవుడు చూసుకుంటే నువ్వెందుకున్నావురా, పీకడానికా అంటూ మెడ మీద కత్తిని లోపలికి నొక్కుతుంటే రక్తం బొట్లు బొట్లు రాలి ఫ్లోర్ మీద పడుతుంది. వాడి అరాచకాన్ని చూస్తున్న నర్సులు భయంతో వణికిపోతున్నారు. చెప్పరా, నడిచేలా చేస్తావా చంపేనా? చేస్తాను అని కంగారుగా చెబుతుంటే వాడి ఫేస్లో రాక్షస నవ్వు వచ్చి చేరి, నెల రోజుల్లో నేను మామూలుగా నడిచేలా చేయాలి, లేకపోతే నిన్ను ఏం చేయను, నీ ఫ్యామిలీని బాంబు పెట్టి పేలుస్తాను, నా గురించి ఆల్రెడీ అర్థమైందనుకుంటా అంటున్న వాడి మాటలకి అర్థమైంది అని భయంగా చెబుతుంటే అప్పుడు కత్తి తీశాడు మెడ మీద నుండి. ఏం చేస్తున్నావు భయ్యా అంటూ వచ్చాడు అర్జున్. నేను ఎలాగైనా నడిచేలా చెయ్యమని బెదిరిస్తున్నాను. ఏంటి, ఎందుకొచ్చావు? మనసు చాలా బాధగా ఉంది భయ్యా అనగానే, ఏమైంది అర్జున్ అని అడుగుతుంటే ఏం మాట్లాడలేదు అర్జున్. ఆ భాటియా ఫ్యామిలీ ఎలా ఉంది? నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? నో భయ్యా, నేను చేయలేను. ఎందుకంటే నాకిప్పుడు అతని పతనం కంటే అంజలి ముఖ్యం కాబట్టి. అతని భార్య చాలా అందంగా ఉంటుంది. అలా అనకు భయ్యా, నేను తనని లవ్ చేస్తున్నాను. అదేంటి అర్జున్, లవ్ ఏంటి? అవును భయ్యా, భాటియా ఫ్యామిలీని అంతం చేద్దామనుకున్నాగా, మళ్ళీ ఇదేంటి? నాకిప్పుడు అతని గురించి ఎలాంటి ఆలోచనలు లేవు భయ్యా, కేవలం అంజలి మాత్రమే కావాలి. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను. ఇన్నేళ్ళు ఎన్నడూ నాకు కావాల్సింది దొరకలేదు కానీ ఇప్పుడు అంజలి నా జీవితానికి వెలుగులా అనిపిస్తోంది. తనంటే మిగతా లైఫ్ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తాను అన్నాడు అర్జున్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.